అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఇండిగో సంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఇండియాలో? అంతమంది ప్రయాణికులు ఎందుకు అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా. దీనికి కట్ చేస్తే రామ్మోహన్ నాయుడు గారు బాధ్యత వహించాలి, ఆయన రాజీనామా చేయాలి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇండియా సంక్షోభంపై ప్రముఖ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారిని టార్గెట్ చేశారు? గత 2 రోజులుగా కేంద్ర మంత్రి తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి మీద నేషనల్ మీడియా నుంచి లోకల్ తెలుగు డిజిటల్ మీడియా వరకు ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అవును, నేను అనుకోవటం ఒక 4 కేటగిరీ పీపుల్ రామ్మోహన్ నాయుడు గారిని పనిగట్టుకొని ట్రోల్స్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎవరు అంటే, మొదటి కేటగిరీ సహజంగా ఇండిగో సంక్షోభం ఎవరికి బ్యాన్ నేమ్ వస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి బ్యాన్ నేమ్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి అధినేత అయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి బ్యాన్ నేమ్ వస్తుంది. అంటే ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ సంక్షోభం ఏర్పడింది అనేది సహజంగా ఎవరైనా భావిస్తారు. ఇండిగో అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది అనేది భావిస్తారు. ఇది ప్రధానమంత్రి గారికి ఒక బ్యాన్ నేమ్. ప్రధానమంత్రి గారికి బ్యాన్ నేమ్ రాకుండా ఉండాలి అంటే దాన్ని ఎవరికో ఒకరికి పూయాలి. అది కేంద్ర పౌర విమానయాన శాఖ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి పూసి, మోడీ గారికి సంబంధం లేదు, మోడీ గారి ఇష్యూను చాటౌట్ చేస్తున్నారు, మంత్రి గారి అసమర్థత వల్లే ప్రాబ్లం వచ్చింది అన్నది ఒక వర్గం చేస్తున్న ప్రచారం. అంటే మోడీ గారి భజన పరులు, బీజేపీ భజన పరులు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసేవాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని గారికి బ్యాన్ నేమ్ రాకుండా ఉండటం కోసం, ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం ఆ ప్రాబ్లంని మంత్రి గారికి పూస్తున్నారు. 2, సహజంగా నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళ మీద ఎప్పుడు ఏడుద్దామా అని చూసే నార్త్ ఇండియా జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళకి తెలుగు వాళ్ళంటే చులకన భావం, సౌత్ ఇండియా వాళ్ళంటే చులకన భావం. సౌత్ ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు కీలకమైనటువంటి శాఖల్లో కీలకమైన పొజిషన్స్లోంచి వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అనుకునేది ఏంటంటే ఎప్పటికీ మా వాళ్ళే ఉండాలి, వాళ్ళ కింద మనం మోచేతి నీరు తాగుతూ ఉండాలి అనేది వాళ్ళ భావన. కానీ యంగు అయినటువంటి, అందులో చదువుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇలా కేంద్ర మంత్రిగా ఉన్నారు, కీ రోల్లో ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఆయనకి పొలిటికల్ లైఫ్ కనపడుతుంది. వరుసగా గెలుస్తున్న ఎంపీ తెలుగులో. అందులో ఆయనకి హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం వచ్చు. సో సమర్థుడైన నాయకుడు, రేపు జీవితంలో ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నాయకుడు, బీసీ సమాజ వర్గానికి సంబంధించిన నాయకుడు. అంటే దేశంలో ఏ కులమైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని తొక్కడానికి అవకాశం వచ్చింది, అతన్ని విమర్శించడానికి అవకాశం వచ్చింది, అతన్ని బదనం చేయడానికి అవకాశం వచ్చింది. దాన్ని ఇప్పుడు నేషనల్ మీడియాలో ఉన్నటువంటి నార్త్ ఇండియా భావాజాలం ఉన్నటువంటి జర్నలిస్టులు వాడుకుంటున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా వాళ్ళన్నా తెలుగు వాళ్ళన్నా చులకన కాబట్టి వాడుకుంటున్నారు. అంటే తెలుగువాడికి చెడ్డ పేరు వస్తే దాన్ని పండగలా జరుపుకునేటువంటి మనస్తత్వం వాళ్ళది. దానికోసం వాళ్ళు చేస్తున్న పని. 3వ కేటగిరీ ఉంటారు. 3వ కేటగిరీ ఎవరు అంటే, సహజంగా ఇందాక మనం జర్నలిస్టుల గురించి మాట్లాడుకున్నాం కదా, అదే క్రమంలో నార్త్ ఇండియాలో ఒక కేటగిరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండిగో సంస్థ బ్యాన్ నేమ్ అవుతుంది. ఇండిగో సంస్థ మీద జనాలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇండిగో సంస్థకి వ్యతిరేకంగా ప్రజలు, ఒక రకంగా చెప్పాలంటే ఇండిగో మేనేజ్మెంట్ కింద దొరికితే ఈ బాల్ కొడతారు. ఎందుకంటే ఒకే టికెట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ప్రైస్ తగ్గుతున్నాయి, ప్రైస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, సర్వీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఇండిగో సంస్థ ఉంది. ఏం చేయాలి? టికెట్స్ క్రమక్రమంగా తగ్గించాలి. ఎందుకంటే ఎక్కువ మంది సర్వీస్ ఇచ్చే పొజిషన్ లేవు కదా. కానీ టికెట్స్ ఓపెన్లో ఉన్నాయి, బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ అయిన మెసేజ్లు వస్తున్నాయి. అది కూడా ఎప్పుడు వస్తున్నాయి? ముందు ఫ్లైట్ వాయిదా పడిందని వస్తుంది. ఫ్లైట్ దగ్గరకు వచ్చింది టైం అనుకున్నాక మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయినా వస్తుంది. అప్పటికి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయి ఉంటాడు, చెక్ ఇన్ అయ్యి ఉంటాడు. ఒక్కసారి ఎయిర్పోర్ట్కి పోయి చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అంటే వాళ్ళ మనోభావం ఏ రకంగా ఉంటుంది? అవును. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండిగో సంస్థ మీద జనాలు పీకలోతు కోపంతో ఉన్నారు. కాబట్టి ఇండిగో సంస్థ మీద ఉన్న బ్యాన్ నేమ్ని, చర్చను ప్రక్కదారి పట్టించాలి అంటే అది ప్రభుత్వానికి పోయాలి, ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రి పోయాలి. అది ఆలోచనతో ఇండిగో సంస్థ నుంచి సూట్ కేసులు తీసుకున్న బ్యాచ్ ఉంటుంది కదా, కార్పొరేట్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాలనుకున్న బ్యాచ్ ఉంటుంది కదా, ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించే ప్రతిపక్షాల బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారిని బదనం చేసి పని పెట్టుకున్నారు. 4వ కేటగిరీ పీపుల్. 4వ కేటగిరీ పీపుల్ ఎవరు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీకి ఎర్రంనాయుడు గారి కుటుంబం అంటే అస్సలు పడదు. ఎందుకు? ఎర్రంనాయుడు గారి కుటుంబం ఉత్తరాంధ్ర మీద ఎప్పుడూ కూడా తమ హోల్డింగ్ కలిగి ఉన్న కుటుంబం. ఇప్పుడు చూడు, 2019లో వైసీపీ అంత వేవ్లో గెలిచిందా? జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చాయా?
ఆ పరిస్థితిలో కూడా అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు, రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచారు. వాళ్ళని ఓడించడం అనేది జగన్ తరం కావట్లే. పైగా రామ్మోహన్ నాయుడు గారు అంటే వాళ్ళ నాన్న ఎర్రవనాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులు వెలికి తీసిన వాళ్ళు ఒక్కళ్ళు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితులు తొక్కాలనేది ఆయన ప్రయత్నం. అందుకే అచ్చెన్నాయుడు గారి మీద గతంలో కేసులు పెట్టి లోపల కూడా వేశారు. రెండోది వాళ్ళు కరుడు కట్టిన టీడీపీ కుటుంబం నయానో భయానో లొంగే కుటుంబం కాదు. ఆ కరుడు కట్టిన టీడీపీ హోల్డింగ్ని దెబ్బతీయాలి, వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం, వాళ్ళ యంత్రాంగం వైసీపీ యంత్రాంగం యొక్క ప్రయత్నం. ఈ 4 కేటగిరీ పీపుల్ రామ్మోహన్ నాయుడు గారిని గట్టిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, గట్టిగా నెగిటివ్ చేస్తున్నారు, ఇష్యూ దొరికింది కాబట్టి. కానీ కార్తీక్ గారు ఇక్కడ క్రైసిస్ ఎందుకు వచ్చిందో అనేది Yes. పక్కన పెట్టేసి ఆ మరకని రామ్మోహన్ నాయుడు గారికి పోయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, నీకు రామ్మోహన్ నాయుడు గారికి పోయటం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలంటే ముందు క్రైసిస్ ఎలా వచ్చిందో చెప్పాలి. క్రైసిస్ ఎలా వచ్చింది? అహ్మదాబాద్ ఫ్లైట్ ఇష్యూ నీకు గుర్తుంది కదా, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ 100 మంది చనిపోయారు. ఆ 100 మంది చనిపోయిన తర్వాత కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ విమానాల్లో వచ్చాయి. సో వరుసగా వస్తున్నటువంటి ప్రమాదాలు, టెక్నికల్ ఇబ్బందులు గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం DGCA ద్వారా కొన్ని కొత్త నిబంధనలని విమానయాన సంస్థలే పంపించింది. DGCA మామూలుగా వీటన్నిటిని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, విమాన సర్వీసులు అన్నింటినీ కూడా, విమానయాన సంస్థలు అన్నిటి కూడా. వాళ్ళకి DGCA కొత్త నిబంధనలు పంపించింది. ఏంటి ఆ నిబంధనలు అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్. అంటే సహజంగా ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ ఎవరైతే ఉంటారో అతనికి రెస్ట్ అవసరం. తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించుకుంటున్నారు, వాళ్ళకి రెస్ట్ తక్కువ ఉంటుంది. దానివల్ల వాళ్ళు జరుగుతున్నటువంటి టెక్నికల్ ఇబ్బందుల్ని, ప్రమాదాన్ని గమనించడంలో పొరపాటు జరుగుతుంది, వాళ్ళకి అసలు రెస్ట్ ఉండలేదు. సో వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ని లిమిట్ చేయాలి అనే కారణం చేత FDTL నిబంధనలు అంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ నిబంధనలని DGCA వాళ్ళు విమాన సంస్థలకి ఇచ్చారు. అది కూడా ఇమీడియట్గా అప్లై చేయమని ఇవ్వలే, టైం ఇచ్చారు. కొన్ని నిబంధనలు జూన్, జూలై, ఆగస్టు నుంచి అప్లై అవుతున్నాయి, కొన్ని నిబంధనలు నవంబర్ 1 నుంచి అమలు కావాలి. ఆ కొన్ని నిబంధనలు నవంబర్ 1 నుంచి ఏమి అమలు కావట్లే, చూసినట్టు పోయారు. కానీ డిసెంబర్ 1 నుంచి కరాఖండిగా అమలు చేయాలని చెప్పారు. నిజానికి నవంబర్ 1 నుంచి అమలు చేయాలి, కానీ అయినా చూసినట్టు పోయారు, డిసెంబర్ 1 నుంచి చేయాలని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి అమలు చేయడానికి ఇష్టం లేనటువంటి ఈ ఇండిగో సంస్థకి ఎందుకు ఇష్టం లేదు అంటే, ఇండిగో సంస్థ తక్కువ మంది పైలట్స్ తోటి ఎక్కువ పని చేయించుకుంటే ఎక్కువ లాభాలు గడిస్తుంది. అవును, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడం, ఎక్కువ గంటలు పని చేయించుకోవడం. ఇప్పుడు కాదు, తక్కువే పని చేయించుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 36 గంటలు వీళ్ళకి రెస్టింగ్ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు వారానికి. ఇప్పుడు 48 గంటలు చేయాలని ప్రభుత్వం చెప్తా ఉంది, DGCA చెప్తా ఉంది. తర్వాత ఇప్పటి వరకు వాళ్ళకున్న పని గంటలు తగ్గించాలని చెప్తా ఉంది. వారంలో 3 నైట్ షిఫ్ట్లు ఉంటాయి, 2 నైట్ షిఫ్ట్ కంటే ఎక్కువ వేయొద్దని చెప్తా ఉంది. సో ఇవన్నీ పైలట్స్కి తగ్గించాలంటే ఎక్కువ కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి. అవును, కొత్త పైలట్స్ రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి అయ్యే వేతనాలు, ఖర్చులు ఇండిగో సంస్థ మీద పడతాయి. ఇండిగో సంస్థ యాజమాన్యం మీద పడతాయి అంటే వాళ్ళ లాభాలు తగ్గించుకోవాలి. సహజంగా కార్పొరేట్ థియరీ ఎలా ఉంటుందంటే మనోజ్, ఇవాళ సంపాదించుకునే అంటే రేపు రాబోయే కాలంలో వచ్చే 5 సంవత్సరాల లాభాలను కూడా ముందే ఎస్టిమేట్ వేసుకుంటారు వీళ్ళు. ఆ లాభాలను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కూడా ముందే ప్లాన్ చేసుకుంటారు, మొత్తం పక్క ప్లాన్ ఉంటుంది, ముందు ప్రక్క ప్లానింగ్తో ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా నిబంధనలు పెంచి లాభాలు తగ్గుతున్నాయి అనుకో, ప్రభుత్వం పెట్టిన DGCA పెట్టిన నిబంధనల వల్ల వీళ్ళు లాభాలు తగ్గుతాయి. లాభాలు తగ్గినంటే వాళ్ళ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది. ఆ ప్లానింగ్ దెబ్బతింటాను వీళ్ళు ఒప్పుకోలేక ఏం చేశారు, మనకి కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంది, మనకి DGCA చెప్పేది ఏంది, మనమేంటో చూపిద్దాం, DGCAకి మన సత్తా చూపిద్దాం అని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్కి ఇండిగో సంస్థ దిగింది. అది ఎందుకంటే ఇండిగో సంస్థ డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఈ నిబంధనలలో మాకు సడలింపు కావాలంటే ఇవ్వరు. ఒక సంస్థ కోసం ఏమి సడలింపులు ఇవ్వరు కదా, ప్రజా సంక్షేమం మెయిన్ కదా. ప్రయాణికుల భద్రత ఇక్కడ ముఖ్యం. ప్రయాణికుల భద్రతను కాదని వీళ్ళకేం సడలింపులు ఇవ్వరు, కానీ సడలింపులు తెచ్చుకోవాలంటే బ్లాక్ మెయిలింగ్ దిగాలి. దురదృష్టం కొద్దీ వీళ్ళ చేతుల్లోనే 68% సర్వీసులు ఉన్నాయి. ఒక 50 డెస్టినేషన్ పాయింట్కి ఒక ఇండిగో విమానం తప్ప వేరే విమానం పోదు. ఇండియాలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ఒక 50 డెస్టినేషన్ పాయింట్స్కి ఇండిగో విమానం మాత్రమే రాకపోకలు కొనసాగిస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా, వేరే విమానం పోదు. అంటే అర్థం చేసుకుని ఎంత మోనోపోలీ మార్కెట్ ఉందో, అలా మోనోపోలీ మార్కెట్ ఉంది. మొత్తం ఇండియాలో ఉన్నటువంటి విమాన సర్వీసులు 68% ఇండిగో సంస్థవే, మిగతా 32% ఆకాశ్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ 60% హోల్డింగ్ వీరి చేతిలో ఉంది. కాబట్టి వీళ్ళు ఒకసారిగా ఏం చేశారు, ప్రయాణికులకు టికెట్స్ ఆఫర్ చేశారు, తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. జనాలు ఇబ్బంది పడటం మొదలెట్టారు. జనాలు ఎప్పుడైతే ఇబ్బంది పడటం మొదలెట్టిందో ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే ప్రజల్లో ఇబ్బంది వచ్చింది, వ్యతిరేకత వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆ ప్రెజర్ ఎవరి మీద పడిద్ది, ప్రభుత్వం మీద పడిద్ది. ప్రభుత్వం మీద పడిందో లేదో అది పాలిటిక్స్ అయిపోయింది. వీళ్ళు చేసిన తప్పును కవర్ చేసుకోవడం కోసం వీళ్ళు వేరే వాళ్ళ మీద బట్టి ఇక్కడ ప్లాన్డే తప్పు కాదు, కావాలని చేయటం. ఇది
వీళ్ళు కావాలని ఇప్పుడు ప్రభుత్వం అడిగితే సడలింపులు ఇవ్వదు అని చెప్పేసి ఏం చేశారు, కావాలని వాళ్ళకి ఎట్టాకు పైలట్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకోకుండా ఉన్న పైలట్స్ తోటి కొత్త నిబంధనలు అమలు చేయడం స్టార్ట్ చేశారు. ఉన్న పైలట్స్తోనే కొత్త నిబంధనలు అమలు చేశారు. ఉన్న పైలట్స్తో కొత్త నిబంధనలు అమలు చేస్తే ఏమైతే షార్టేజ్ ఏర్పడింది. ఆ షార్టేజ్ ఏర్పడింది అనే కారణం చేత ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అన్నారు. నువ్వు ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి, టికెట్స్ ఆఫర్ చేయడం మానేయాలి. నువ్వు టికెట్స్ ఆఫర్ చేసిన ఒకవైపు జనం టికెట్స్ బుక్ చేసుకున్నారు, బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒకసారిగా ఫ్లైట్ క్యాన్సిల్, ఒకరోజు 1200 ఫ్లైట్స్ అన్నో, ఇంకో రోజు 600 అన్నో, ఇంకో రోజు 570 అన్నో, నిన్న కూడా 500 దాకా దగ్గర ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అయినాయి. సో మరి నీకు ఫ్లైట్ ట్రాన్స్ఫర్ అవుద్ది అన్న విషయం తెలుసు, షార్టేజ్ ఏర్పడింది అన్న విషయం తెలుసు, నీకు గత 4-5 రోజులుగా ప్రాబ్లం కొనసాగుతుంది. నువ్వేం చేయాలి, టికెట్స్ ఆఫర్ చేయడం తగ్గించాలి. కానీ ఒకవైపు టికెట్స్ ఆఫర్ చేస్తూనే ఉన్నావు, ఇంకోవైపు ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్తున్నావు. అంటే అంతిమంగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలి నువ్వు డిసైడ్ అయిపోయాను. ప్రయాణికులు ఇబ్బంది పడతారు అంటే ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగింది. ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగిందంటే కొత్త నిబంధనల వల్ల మీకు ఇబ్బంది వచ్చిందా, సరే నిబంధనలు సడలిస్తున్నారు ప్రభుత్వం చెప్పింది అనుకుంది. ప్రభుత్వం వీళ్ళు అనుకున్నట్టే కొంత సడలింపులు ఇచ్చింది. ఇప్పుడు ఇండిగో సంస్థే గెలిచింది, ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మీద చేసిన సంస్థే గెలిచింది. దాని మీద రామ్మోహన్ నాయుడు గారు నిన్న పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఇండిగో సంస్థ మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, బ్లాక్ మెయిల్ చేసింది, మాకు అర్థమవుతుంది ఇండిగో సంస్థ ఏం చేసింది అనేటువంటిది. ఇండిగో సంస్థ మీద చర్యలు ఉంటాయి, ఇప్పటికే ఎంక్వైరీ కమిటీ వేసాము. ఇండిగో సంస్థ మీద మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరి మీదైనా చర్యలు ఉంటే ఆ చర్యలు ఎలా ఉంటాయి అనేది మేము చూపించబోతున్నాం అని చెప్పారు. అంటే పెద్ద పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అయితే చాలా మంది అనొచ్చు, మరి ఇప్పటికిప్పుడు చర్య ఎందుకు తీసుకోలేదని. ఇప్పటికిప్పుడు చర్య తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే మొత్తం ఇండియన్ ఎయిర్లైన్స్ మీద ప్రభావం పడింది. దట్ కక్షపూరితంగా ఉంటుంది. కక్షపూరితం పక్కన పెట్టు, ప్రయాణికుల మీద ఇబ్బంది పడింది, అది పర్యాటక రంగం మీద ప్రభావం పడింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇండిగోకు ఉన్నటువంటి మోనోపోలీ మార్కెట్ని కట్ చేయాలి. అది కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా రేపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పని మీద కేంద్ర ప్రభుత్వం ఉంది, ఒక లాంగ్ రన్ స్ట్రాటజీ పెట్టుకొని రామ్మోహన్ నాయుడు గారు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిందంటే ఈ ఇండిగో సంస్థకి మోనోపోలీ మార్కెట్ ఉండటం వల్ల బ్లాక్మెయిల్ చేయగలిగింది. ఈ మోనోపోలీ మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారి సంబంధం లేదు. రామ్మోహన్ నాయుడు గారు మంత్రి ఎప్పుడయ్యారు, మొన్న 2024లో గవర్నమెంట్ అంటే మోడీ గారి 3.0 స్టార్ట్ అయిన తర్వాత అయ్యారు. అంతకుముందు 2019 నుంచి 2022 మధ్య రామ్మోహన్ నాయుడు గారు మంత్రి కాదుగా. ఆ టైంలో మోనోపోలీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది సారీ ఇండిగోకి. అసలు నిజానికి 2014 నుంచి పెరుగుతూ వస్తుంది, ఇంకా ఆ మార్కి వస్తే 2009 నుంచి పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతూ ఇవాళ 68% తన చేతిలో హోల్డింగ్ పెట్టుకుంది ఇండిగో సంస్థ. కేవలం 68% హోల్డింగ్లో పెట్టుకోవటం వల్లే ఆ సంస్థ చేసిన పని దేశం మొత్తం మీద ప్రభావం పడింది. లేకపోతే ఆ సంస్థ చేతిలో ఒక 20%, 15% కనుక ఎయిర్లైన్స్ ఉండుంటే ఆ సంస్థ ఏం చేయలేకపోయేది, ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది తప్ప. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు ఆ మోనోపోలీ మార్కెట్ని కట్ చేసే పనిలో ప్రభుత్వం ఆల్రెడీ ఉంది. ఇక రామ్మోహన్ నాయుడు గారు తప్ప ఎక్కడ ఉంది చెప్పు. ఇప్పుడు కొత్త నిబంధనలు పెట్టడం రామ్మోహన్ నాయుడు గారు చేసిన తప్ప లేదు. ఇప్పుడు సంబంధం లేని మోనోపోలీ మార్కెట్కి రామ్మోహన్ నాయుడు గారికి ఎట్ట సంబంధం పెడతారు? ఎప్పటి నుంచి అవుతుంది మోనోపోలీ మార్కెట్? ఎప్పుడు రామ్మోహన్ నాయుడు గారు మంత్రిగా స్టార్ట్ అయ్యారు? ఇప్పుడు దాన్ని కట్టడి చేసే పనిలో ఉంటాం ఆయన తప్ప, ప్రయాణికుల భద్రత గురించి ఆలోచించడం రామ్మోహన్ నాయుడు గారు చేసిన తప్ప, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేసుకుంటూ రావటం అనేది రామ్మోహన్ నాయుడు గారు చేస్తుంది తప్ప. నిజానికి ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి, మన తెలుగులో రామ్మోహన్ నాయుడు గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తమిళ నాయకుడిని బయట రాష్ట్రం వాళ్ళు ఎవరైనా అన్నారనుకో, నార్త్ ఇండియా వాళ్ళు ఏమైనా అన్నారనుకో, అది డిఎంకే వన్ అన్నారా, అన్నా డిఎంకే వన్ అన్నారా అని చూడరు. తమిళ పార్టీలన్నీ ఒకటయ్యి, తమిళ నాయకులంతా ఒకటే, మావోన్ అంటారా అని ఎగసి పడతాయి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడు, రాజకీయాలకు అతీతంగా అన్నది వేరే పార్టీ ఉంది కదా అని యువతల పార్టీ వాడు చంకలు కొట్టుకోడు, ఈ యువతల పార్టీ వాడు వంత పాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దురదృష్టం ఏంటంటే అంటుంది టీడీపీ ఎంపీని కదా, అంటుంది టీడీపీ నాయకుని కదా, కరుడు కట్టిన టీడీపీ కుటుంబాన్ని కదా, మనకు కూడా శత్రువు కదా అని చెప్పేసి విపరీతమైన ట్రోలింగ్కి మన తెలుగు మీడియా కూడా పాల్పడుతుంది, తెలుగు డిజిటల్ మీడియా కూడా పాల్పడుతుంది. వాళ్ళతో పాటు ఒక రాయితీ సరిపోలా, వాళ్ళతో పాటు ఒక రాయేస్తుంది. నార్త్ ఇండియా కుట్రలో తెలుగు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కేవలం రాజకీయ కక్షలతోటి. ఒక దురదృష్టకరం, ఒక దుర్మార్గకరం. మనం తమిళ రాజకీయాల నుంచి కొన్ని నీతులు నేర్చుకోవాలి, ఇది నా ఉద్దేశం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్. ఇండిగో పైన మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.